వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. నేను తరంగిణి. వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు వన్ టీవీ ప్రేక్షకులకు ఒక గుర్తుండిపోయే కాన్సెప్ట్తో నేను తరంగిణి మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే ఈపాటికే మా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా హాల్కి వెళ్తున్నాం. దాదాపు 1000 రూపాయలు పెట్టి కూడా మనం సినిమా టికెట్ కొనుక్కున్న రోజులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. వెళ్తున్నాం, హాయిగా మంచి ఏసీలో కూర్చుంటున్నాం. మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకోగానే మనం కూర్చున్న ప్లేస్ దగ్గరికే వాళ్ళు తీసుకొచ్చిస్తున్నారు. ఎంజాయ్ చేసేస్తున్నాం, బయటకు వచ్చేస్తున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదో తెలియని వెల్త్ కనిపిస్తుంది. మనం సినిమా చూసామా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టామన్న ఫీలింగ్ అయితే మనకి రాదు. అయితే ఎందుకంటే ఇప్పటి సినిమాకి 80s, 90sలో చూసిన సినిమాలకి చాలా వేరియేషన్ ఉంది. అప్పుడు డబ్బులు తక్కువైనా, అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఆ సినిమాని చూసి ఇంటికి రాగానే ఏదో తెలియని ఫీలింగ్ అయితే కనిపించేది కదా తరంగిణి. అవును రాజు, అసలు ఆ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయినా కూడా మన మనిషి జీవితంలో అది ఒక భాగం అయిపోయింది. ఆ సినిమాకి వెళ్ళిన ఆ 3 గంటలు మనకు ఉన్న స్ట్రెస్ అంతా మర్చిపోవడము, దాంట్లో వాళ్ళు ఏడిస్తే మనం ఏడవడము, వాళ్ళు నవ్వితే మనం నవ్వడము అనేది అదొక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్. కానీ సినిమా థియేటర్స్ లో నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు. లేకపోయినా కూడా సినిమాని బాగా ఓన్ చేసుకునే వాళ్ళు అప్పుడు. అంటే ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఎలా అంటే హీరో హీరోయిన్స్ ని నిజంగానే దేవుడేమో, అక్కడ హీరోనే యాక్ట్ చేస్తారని తెలుసు, కానీ నిజంగానే ఎన్టీ రామారావు గారిని దేవుడు అనుకుని ఫీల్ అయ్యి చాలా మంది కొబ్బరికాయలు కూడా కొట్టే అలాంటి అమాయకంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంత బాగా ఎంజాయ్ చేసేవారు. అలాంటి థియేటర్స్ లో సినిమా చూడడం అనేది వాళ్ళు ఒక పండగలా ఉండేదన్నమాట. నీకు గుర్తుందా, మనం ఇప్పుడు 1000 రూపాయల టికెట్ కొంటున్నాం, కానీ అప్పట్లో టికెట్ రేట్లు కూడా భలే ఉండేవి. మా చిన్నతనంలో, అంటే నువ్వు అప్పుడు థియేటర్కి వెళ్ళావో లేదో నాకు తెలియదు, కానీ మా చిన్నతనంలో నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్డ్ 4 ప్లేస్లు ఉండే అనమాట. అయితే తరంగిణి, సినిమా అనేది ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే మన జీవితంలో ఎంతగా పెనవేసుకుపోయిందంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు కూడా సినిమా అనేది సినిమా. ఆ క్యారెక్టర్లో మనం ఊహించేసుకునేవాళ్ళం. ఆ హీరో అంటే ఆ హీరోలో నేను ఉండాలి, అలా ఊహించుకునేవాళ్ళం. ఈ మధ్య రిక్లైనర్లో కూర్చుని కాళ్ళు చాపుకుని మనం సినిమా చూస్తున్నాం. అయినా కూడా ఆ ఫీలింగ్ అంతగా రావడం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నేల మీద కూర్చుని సినిమా చూసినా కూడా ఆ కిక్కే వేరబ్బా. అప్పుడు టికెట్ రేట్లు కూడా చాలా తక్కువ ఉండేవి. అవును, ఎలా అంటే పావలాకి ₹1 అప్పుడు నేల టికెట్ అంటే పావలా, బెంచ్ అంటే ₹10, కుర్చీ అంటే 75 పైసలు, బాల్కనీ అంటే ₹1 ఉండేది. అవును. ఈ టికెట్లు ఎంత తక్కువైనా కూడా ఇంట్లో ఆ టైంలో సినిమాకి వెళ్ళాలి అంటే పావలా ఇస్తే నేలకి వెళ్ళేవాళ్ళం, ₹1 ఇస్తే బెంచ్కి వెళ్ళేవాళ్ళం, అలాగే 75 పైసలు ఇస్తే కుర్చీకి వెళ్ళేవాళ్ళం, ₹1 ఇస్తే బాల్కనీకి వెళ్ళేవాళ్ళం. కానీ దేని మీద కూర్చొని చూసినా కూడా ఆ సినిమాని అంతగా ప్రేమించేవాళ్ళు అప్పట్లో చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కానీ ఆ సినిమా గేటు దాటి బయటకు వస్తేనే మనం మర్చిపోతున్నాం. అవును, ఇప్పుడు గుర్తుండట్లేదు కూడా సినిమా ఏ సినిమాకి వెళ్ళా, అర్థం కావట్లేదు కూడా కొన్ని సినిమాలు అయితే. అప్పుడు సినిమాలు అంటే వేరు, ఆ పాటలు, ఆ మ్యూజిక్, పాటల కోసం సినిమా చూడాలనిపించేది అప్పట్లో అయితే. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళైతే కుర్చీలో కూర్చుని దర్జాగా సినిమా చూసేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళైతే నేల టికెట్ లో కూర్చొని చూసేవాళ్ళు. కాకపోతే ఇసుకతో ఆడుకుంటూ కూడా సినిమా చూస్తే ఎంజాయ్ చేసిన రోజులు కూడా చాలా మందికి గుర్తుండే ఉంటాయి. అంటే అప్పట్లో నేల టికెట్ అంటే సిమెంట్ చేసి ఉండేది కాదు, మామూలు మన గోదావరి ఇసుక అంటారు కదా, ఆ ఇసుక వేసి ఉండేది అనమాట. సినిమా చూస్తూ ఆ ఇసుకలో వేళ్ళు అలా తడుముతూ ఆ సినిమా చూస్తుంటే నిజంగా ఆ రోజులు మళ్ళీ తలుచుకుంటే ఇంకా రావేమో అనిపిస్తుంటుంది. అవును రాజు, అప్పట్లో థియేటర్లో అంటే ఫెసిలిటీస్ కూడా పెద్దగా ఏమి ఉండేవి కాదు. కాకపోయినా కూడా సినిమాని ఆస్వాదిస్తూ చూసేవాళ్ళు. సినిమా మొదలు పెట్టి ఎంతసేపు అయిందని అడిగితే ఇప్పుడే టైటిల్స్ అయ్యాయి అనివ్వాలి. అది ఎప్పుడు వెళ్ళినా కూడా అరగంట అయినా కూడా ఇప్పుడే టైటిల్స్ అయ్యాయని చెప్పేవారట. అంటే నీకు విషయం తెలుసో లేదో, అప్పట్లో ఏంటంటే పల్లెటూరులో సినిమా వేసినప్పుడు ఒక సాంగ్ ఉండేది అనమాట. ఆ సాంగ్ అంటే ఒక్కో ఊళ్ళో ఒక్కొక్క సాంగ్ వేసేవారు. నా చిన్నతనంలో మా ఊళ్ళో అయితే సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అని ఒక సాంగ్ ఉండేది. ఆ సాంగ్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ సాంగ్ మైక్ లో వస్తూ ఉండేది అనమాట. ఆ సాంగ్ అలా అవుతూనే ఉండేది. ఆల్రెడీ దాదాపు అరగంట సినిమా అయిపోయినా ఇంకా సాంగ్ వేస్తూనే ఉంటారు. కానీ సినిమాకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే, అరే ఇంకా సాంగ్ వేస్తున్నారు కదా, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదేమో అని చెప్పి వెళ్ళి టికెట్ తీసుకుందామంటే ఎంతసేపు అయిందండి సినిమా స్టార్ట్ అయ్యంటే, జస్ట్ ఇప్పుడేంటి టైటిల్స్ అయ్యాని అనేవారు. అయినా సరే కూడా అరగంట అయిపోయినా కదా సినిమా, ఆ సినిమాకి వెళ్ళాలన్న ఆతృత అలా ఉండేది అప్పటి రోజుల్లో.
అవును. అండ్ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చేసింది. సినిమాకి ప్రమోషన్స్ అనేటప్పటికి పోస్టర్స్ రిలీజ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు అలా కాదు, ఒక బండి మీద ఒక మైక్ పట్టుకుని నేడే చూడండి అనుకుంటూ ఊరంతా తిరిగేవారు. ఆ సినిమా అందులో మళ్ళీ ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, అంజలీదేవి ఎన్టీఆర్ నటించిన అని అట్లా ఏంటి మైక్ లో చెప్తూ అనౌన్స్ చేస్తూ ప్రమోషన్స్ చేసుకునేవారు సినిమాలకి. అప్పుడు వాల్ పోస్టర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవి. ఇప్పట్లాగా ఒకే పోస్టర్ ఉండేది కాదనమాట. అప్పుడు 4 పీసుల కింద పోస్టర్ అంటించేవారు. ఆతృత అనమాట. పోస్టర్ మారుతూ, అంటే ఊరంటే చాలా చిన్నగా ఉంటుంది, మాక్సిమం ఆ ఊరి సెంటర్లో ఎక్కువగా పోస్టర్లు అంటించేవారు అనమాట. పోస్టర్లు అంటిస్తున్నప్పుడు ఒక పోస్టర్ హాఫ్ పీస్ అంటించగానే అబ్బా పేరేంటో తెలుసుకోవాలని ఒక ఆతృత అయితే మాత్రం భలే అనిపించింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నిజంగా చిన్న రోజులు గుర్తుకొస్తున్నాయి అనమాట. అయితే నేల ఫుల్గా నిండి కూడా ఇంకా టికెట్లు అమ్మేస్తుండే. అప్పుడు ఏంటంటే ఇప్పుడు సీట్లు రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ఇంకా టికెట్లు అమ్మరు, హౌస్ఫుల్ బోర్డు అయిపోతుంది. కానీ అప్పుడు అలా కాదు, ఎంతమంది లోపలికి వెళ్ళినా ఒక్కరి నిజాల మీద ఒకరు కూర్చుని మరీ సినిమా చూసిన రోజులైతే మాత్రం చాలా అద్భుతం. అప్పట్లో అన్లిమిటెడ్ అనమాట. అవును అవును, అన్లిమిటెడ్ గా టికెట్లు అమ్మేవాళ్ళు అనమాట. అంటే ఇన్ని టికెట్లు అమ్మాలి అని ఏముండదు అప్పట్లో. అవును, ఎంతమంది అయినా కూర్చొని చూడొచ్చు. యుద్ధాలు జరుగుతున్నా కూడా గేట్ కీపర్ చెల్లించడానికి అప్పట్లో, అంటే ఇంకా లోపల కొట్టుకు చచ్చిపోతున్నా కూడా బయట గేట్ కీపర్ అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ తర్వాత ఎవరైనా ఇప్పుడు ఇంటర్వెల్ మధ్యలో అమ్ముకునే వాళ్ళు వస్తూ ఉంటారు, శనక్కాయలని, టీ అని, సమోసాలని. వాళ్ళేమో మధ్య మధ్యలో వాళ్ళ తలకాయలు కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ప్రొజెక్టర్ కదా, ప్రొజెక్టర్ కి వాళ్ళు అడ్డొస్తూ ఉంటారు, తెర మీద కనిపిస్తూ ఉండడము. మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏమైందంటే కుర్చీలు ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా టికెట్స్ అమ్మడం ఆపేస్తారు. అప్పుడు అలా కాదు, బెంచీలు ఫుల్ అయిపోయాయి అనుకోండి, ఎక్స్ట్రా బెంచీలు తీసుకొచ్చి మనం ముందేసేవారు అనమాట. అయితే మొత్తానికి జనాల్ని ఎంత మంది వచ్చినా థియేటర్ లోపలికి పంపించడానికి ప్రయత్నించేవారు తప్ప వెళ్ళిపోవడానికి అయితే అసలు పంపించేవాళ్ళు కాదు. నువ్వు చెప్పినట్టు ఈ కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు కావచ్చు. కూల్ డ్రింక్స్ అంటూ దాదాపు ఆల్మోస్ట్ అప్పుడు పెద్దగా ఉండేవి కాదు, తక్కువ. మధ్యలో ఈ శనక్కాయలు, మరమరాలు, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మన మధ్య నుంచి అమ్ముకుంటూ వెళ్ళేవారు. అక్కడికక్కడే మనం కొనుక్కుని తినడం కూడా నిజంగా అది గ్రేట్ అనిపిస్తుంది అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడైతే పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తీసుకొచ్చి ఇస్తున్నారు మనం బుక్ చేసుకుంటుంటే ఫోన్ లో. అవును, అప్పుడు అలా కాదు, డైరెక్ట్ గా వాళ్ళు అమ్ముకునే వాళ్ళే వచ్చేవాళ్ళు మన దగ్గర. అవును, తెలుసా అప్పుడు ఇవి రీల్స్ ఉండేవి. పాత రోజుల్లో రీల్ ద్వారా సినిమా వేసేవారు. ఒక రీల్ అయిపోయిన తర్వాత దాన్ని ఆపి మళ్ళీ ఇంకో రీల్ పెట్టేవారు. వీళ్ళు మధ్యలో 10 నిమిషాలు గ్యాప్ వచ్చేది అనమాట. ఈ గ్యాప్ వచ్చిన సందర్భంలో ఈలలు, కేకలు అసలు మామూలుగా ఉండేది కాదు. అసలు అందరే వేరనమాట. నిజంగా సరదాగా సినిమా అంటే ఇంకా సరదాగా చూసేవాళ్ళు. అవును, అది ఏ సినిమా అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పట్లో. ఇంటిల్లిపాది వెళ్ళి హ్యాపీగా చూస్తూ, ఆ సినిమాలు కూడా అలానే ఉండేవి, ఇంటిల్లిపాది చూసేలానే ఉండేవి ఆ సినిమాలు కూడా. అంటే ఈ సెన్సార్ కట్లు కూడా పెద్ద మంచి సినిమాలు ఉండేవి, కుటుంబ పరంగా కుటుంబ కథా చిత్రాలు అవి ఉండేవి. అప్పుడు సినిమాలన్నీ కూడా అంతే కదా. ఇప్పుడు దసరా బుల్లోడు కావచ్చు, మిస్ అమ్మ, ఖైదీ, ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు. అందుకే ఆ సినిమాలు దాదాపు 100 రోజులు ఫంక్షన్స్ జరుపుకున్నాయంటే మామూలు విషయం కాదు అసలు. అంటే 100 రోజులు, ఇప్పుడు గట్టిగా 1 వీక్ ఆడితేనే చాలా గొప్ప. అప్పుడు 100 రోజులు ఫంక్షన్స్ జరిపేవారు సినిమాలకి. అంటే ఆ సినిమాలు ఎంత డెప్త్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అవును రాజు, ఇంకో విషయం ఏంటంటే కొందరైతే స్క్రీన్ ముందరున్న అరుగు మీద కూర్చుని కొండలా కనిపించే హీరో ముఖాన్ని చూసి జడుచుకునే వాళ్ళంట. ఆడవాళ్ళు అయితే నేల క్లాస్ అయితే ఈ కొళాయి నీళ్ళ దగ్గర దారపాతంగా తిట్లు, బూతులు, కొందరైతే జుట్టు పట్టుకుని కొట్టుకునే వాళ్ళంట, దొర్లే వాళ్ళంట. ఫస్ట్ షోకి వచ్చిన ఆడవాళ్ళు అయితే షో పూర్తయ్యే వరకు తిట్టుకునే వాళ్ళంట. ఈ సందర్భంలో సినిమా స్టార్ట్ అయ్యేది, ఊపిరాడని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగరెట్లు అంటించుకుంటూ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళు అప్పట్లో. అవును, అప్పట్లో ఏంటంటే సినిమా చూస్తున్న చెప్పు చాలా మంది అందులో సిగరెట్లు కాల్చేవాళ్ళు, బీడీ కాల్చేవాళ్ళు చాలా మంది ఉండేవారు. వాళ్ళందరూ మనకి పక్క డిస్టర్బెన్సే, కానీ వాళ్ళు ఆ చుట్టా సిగరెట్, బీడీ నోట్లో పెట్టి పొగ వదులుతుంటే
అసలు మామూలుగా ఉండేది కదనమాట. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటానే ఉండేవారు. ఏంటి ఇక్కడ సిగరెట్ కాలుస్తున్నావు అని వాళ్ళ మీద దెబ్బలాడేవాళ్ళు. మధ్యలో ఫైటింగ్ సీన్లు, ఓ పక్క సినిమాలో సీన్లు, ఓ పక్క ఇక్కడ సీన్లు, భలే ఇంట్రెస్టింగ్గా అనిపించేది అనమాట అప్పట్లో. పైగా అప్పుడు డైరెక్టర్స్ కూడా తరంగని చాలా గ్రేట్ అనమాట. మనకి స్వర్గం, నరకం ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం తెలుసా. ఇప్పుడు అలాంటి సినిమాలు ఏమి రావడం లేదు. అప్పట్లో స్వర్గం అంటే ఇలాగే ఉంటుందా, తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయా. అలాగే చాలా మంది మన గ్రేట్ డైరెక్టర్ విఠలాచారి గురించి కూడా చెప్పుకోవాలి. దెయ్యాల సినిమాలు అప్పట్లో దెయ్యం అంటే ఓకే తెల్లని డ్రెస్ వేసుకుని జుట్టు ఇలా విరవేసుకుని ఇలాగే ఉంటుంది, దెయ్యం అంటే ఇలానే ఉంటుంది అండ్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయే వాళ్ళం అప్పట్లో. అవును, సినిమాలు ఏం చూపిస్తే అదే నిజం. పురాణాలు కూడా మనం చదువుకున్న దానికంటే సినిమాలు చూసే నేర్చుకున్నది ఎక్కువ. పురాణాల గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి అయితే సినిమాల ద్వారానే నేనైతే ఎక్కువ తెలుసుకున్నా. అవును అవును అవును, సినిమా అంటే అలా ఉండేది అప్పట్లో. అవును, అయితే సినిమా చూస్తూ ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది అండి. నిజంగా చెప్తాను, నేను కూడా చాలా సినిమాల్లో ఇన్వాల్వ్ అయిపోయాను. కొన్ని సినిమాల్లో ఆ క్యారెక్టర్ ఊహించుకుని ఏడ్చిన సందర్భాలు నాలో కూడా ఉన్నాయి. నీకు గుర్తుందా, చాలా మంది మూవీ జరుగుతున్నప్పుడు అందులో లీనమైపోయి ఆ క్యారెక్టర్ నాది అన్న టైప్ లో చాలా మంది ఆడవాళ్ళు ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇంకా దేవతల సినిమాలు, ముఖ్యంగా అమ్మోర్ లాంటి సినిమా నీకు గుర్తుందా లేదో, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా ఆ పూనకాలు దేవతలకు లోపల ఉన్న జనాలకు పూనకాలు కూడా అప్పట్లో చాలా ఎక్కువగా కనిపించాయి. పూనకాలు వచ్చేస్తాయి అంటే వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అయిపోతారు అందులో. ఆ సినిమాలో అది సినిమా అనే విషయమే మర్చిపోయి నిజంగానే అమ్మవారిని చూసిన ఫీలింగ్ తో అలా అమ్మవారు వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అవును, అయితే తరగని ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, నీకు గుర్తుందో లేదో, అప్పట్లో థియేటర్లు సినిమాను ప్రదర్శిస్తున్నప్పుడు థియేటర్లో చక్రం రీలు తిరుగుతూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో రీల్ కట్ చేస్తూ ఉండేవారు. ఆ రీల్స్ బయట వాటిని సంపాదించి ఎండలో పెట్టి చూసుకునేవాడు. గుర్తుందా నీకు? ఆర్టిస్టుల్ని ఆ రీల్ లో చూసుకుంటూ ఎంజాయ్ చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఎండలో పెడితే అది కలర్ఫుల్ గా కనిపిస్తుంది, ప్రొజెక్టర్లలో కనిపించినట్టు కనిపిస్తుంది. అవి నేను కూడా చేసిన. అలాగే సినిమా ఒకవేళ అప్పుడు ఏదైనా కరెంట్ పోయింది అనుకోండి, అప్పటి సినిమాలు ఇప్పుడు ఏంటంటే జనరేటర్లు ఇవన్నీ వచ్చేసాయి, కానీ అప్పట్లో కరెంట్ పోయింది అనుకోండి, కరెంట్ పోతే ఏం చేసేవారంటే ఒక హాఫ్ అన్ అవర్ చూసేవారు అనమాట. హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత కూడా ఇంకా కరెంట్ రాలేదనుకోండి, అప్పుడు ఒక పాస్ మన చేతిలో పెట్టేవారు వెళ్ళేటప్పుడు. ఈ పాస్ తీసుకుని రేపు రండి మళ్ళీ సినిమాకి అని చెప్పేవారు. ఓకే, అంటే ఒకటే టికెట్ 2 రోజులు చూడొచ్చా? ఈ రోజు సగం సినిమా చూపిస్తారు కదా, కరెంట్ పోతుంది, రాదు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అలాంటప్పుడు ఏంటంటే ఆ పాస్ ఇచ్చేవారు అనమాట. సగం సినిమా చూపిస్తారా? లేదు, మొత్తం సినిమాని మళ్ళీ మనం చూడొచ్చు అనమాట. పాస్ పట్టుకెళ్ళి ఇంటికి భద్రంగా మళ్ళీ రేపు ఎప్పుడు ఆ సినిమాకి వెళ్తామా అని చాలా ఎదురు చూసేవాళ్ళం మేమైతే. ఓకే, బాగుంది ఇదేదో. ఇప్పుడు అలా లేదుగా, అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని పెరిగిపోయినాయి కదా, ఆటోమేటిక్ గా ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని పెరిగిపోయినాయి కాబట్టి అంత ఇబ్బంది లేదు ఆల్రెడీ సినిమా. కానీ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ థియేటర్లో సినిమా చూడడం అనేది నిజంగా చాలా ఒక మెమరబుల్ అనమాట. నిజంగా ఆ రోజులే వేరు, ఆ జ్ఞాపకాలే వేరు. అవును. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా పైరసీలో సినిమాలు చూసేస్తున్నారు చాలా మంది, థియేటర్కి వెళ్ళట్లా. కానీ అప్పుడు మాత్రం అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా సినిమా థియేటర్కి వెళ్ళే సినిమా చూసేవాళ్ళు. నీకు విషయం తెలుసా, అప్పట్లో టికెట్ పెట్టి మనం డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నా కూడా బెంచ్ మీద కూర్చుంటే ఆ బెంచ్ నుండి చిన్న చిన్న మేకలు ఉండే అనమాట, అవి గుచ్చుకుంటూ ఉండే. పోనీ ఈ రోజు ఎలాగైతే 75 పైసలు ఇంట్లో సంపాదించాం కదా అని కుర్చీకి వెళ్ళేవాళ్ళం. కుర్చీకి వెళ్తే ఏముండేదంటే చాలా సీట్లు చెరిగిపోయి ఉండేది అనమాట. లోపల నుంచి కొబ్బరి పీస్ అంటారు తెలుసు కదా నీకు, ఆ కొబ్బరి పీస్ పైకి గుచ్చుకుంటా ఉండేది. దాంతో పాటు నల్లులు, విన్నావు ఎప్పుడు పేరు? ఆ నల్లులు కుడతా ఉండి అన్ని బాధల మధ్య కూడా సినిమా గొప్పగా అనిపించేది.
అవును. అండ్ మన కమీడియన్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా వీళ్ళలు హీరో వచ్చిన దానికంటే కమీడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయిపోయేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే బాగా నవ్విస్తారు కదా, వాళ్ళు కనబడితే చాలా నవ్వేవాళ్ళు అప్పట్లో. రేలంగి గారు, రాజబాబు గారు, సూర్యకాంతం, రమణారెడ్డి గారు. సూర్యకాంతం గారు అయితే విలన్ క్యారెక్టర్లు ఎక్కువ వేస్తారు కదా, ఇంకా ఆమె రాగానే వీళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఆమెని, ఆడవాళ్ళంతా కలిసి అంత ఇన్వాల్వ్ అయిపోయారు. సూర్యకాంతమ్మ గారు అక్కడ ఒక క్యారెక్టర్ చేస్తున్నారని ఎవ్వరు అనుకునేవారు కాదు. అమ్మో ఇంత గయ్యాళత్త. ఎందుకంటే పాత రోజుల్లో అలాంటి క్యారెక్టర్స్ ఇంట్లో కూడా ఉండేవి. వాటిని గుర్తు చేసుకుని ఆమె తిట్టుకుంటూ ఉండేవారు. అంటే నిజంగా కోడళ్ళు ఇంట్లో అత్త అలా ఉన్నా కూడా అప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వడం అనేది ఉండేది కాదు, కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడు కోడళ్ళు అయితే వెంటనే కౌంటర్ చేస్తున్నారు, కానీ అప్పుడు సిచ్యువేషన్ వేరు కదా. అవి ఇంట్లో అత్తని తిట్టలేక పాపం సినిమాకి వచ్చి ఆ సూర్యకాంతం గారు చేసిన క్యారెక్టర్ ని తిడుతూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు అండి నిజంగా సినిమాని. అవును రాజు. ఇంకా ఎవరు సావిత్రి గారి క్యారెక్టర్ కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అయిపోయేవారు. ఆవిడ ఏడిస్తే మనం ఏడ్చేస్తాం, అంత బాగా ఆవిడ ఇన్వాల్వ్ యాక్ట్ చేసేవారు. అప్పటి సినిమాల్లో ఉండే డెప్త్ కూడా అలాగనే ఉండేది, మనకి మన జీవితానికి దగ్గరగా ఉండేవి ప్రతి సినిమా, ప్రతి సీన్ కూడా. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఇంకొకటి, ఇప్పుడు సినిమాలు ఎంత క్లారిటీ ఉంటున్నాయి అసలు. మన థియేటర్లోకి వెళ్ళి చూస్తే చిన్న గీత కూడా కనిపించేది మనకి. కానీ అప్పుడు సినిమాలు అలా కాదు. సినిమా స్క్రీన్ పండేవాడు మధ్య మధ్యలో గీతలు వస్తూ ఉండేవి. ఆ గీతలను కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట మేము. అంటే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతాం. సినిమా చూసామా లేదా అంతే. అప్పుడు మన సినిమా చూసామా లేదా, ఎంత ఎంజాయ్ చేసామా అనిపిస్తుంది. కానీ అవన్నీ గోల్డెన్ డేస్ తరగండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు పిల్లలకి నిజంగా ఏమీ తెలియట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎంజాయ్మెంట్ తీసుకురాలేము. డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్మెంట్ తీసుకురాలేము. అది మన ఎక్స్పీరియన్స్ అంతే. మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇయ్యలేము, ఎందుకంటే థియేటర్లు ఇప్పుడు లేవు కాబట్టి. నీకు విషయం తెలుసా, థియేటర్లే కాదు, అప్పట్లో వినాయక చవితి, దసరా ఇలాంటివి వచ్చినప్పుడు ఈ పాత సినిమాలు స్క్రీన్ కట్టి బయట రోడ్డు మీద వేస్తూ ఉండేవారు. గుర్తుందా నీకు? వినాయక చవితికి వీధిలో వేసేవారు, తెర కట్టి వేస్తే వీధి మొత్తం కలిసి సినిమా చూసాం. అయితే మేమైతే ఏం చేసేవాళ్ళం అంటే, సినిమా 9 గంటలకి అని చెప్తే మేము 7:30కి వెళ్ళి అక్కడ గోని సంచులు, గడ్డి, ఈ ప్లేస్ నాది అని రిజర్వ్ అనమాట. ఆ రోజుల్లో చాలా ఎంజాయ్ ఉండేది ఆ రోజు. అంటే ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి బాగా కనిపిస్తుంది కదా మరి, అందుకని ప్లేసుల ముందు రిజర్వ్ చేసుకునే వాళ్ళం. నీకు అంటే మనం చూడలేదు కానీ టూరింగ్ టాకీస్ లని ఉండేది, నీకు విన్నావా? విన్నాను. అవి ఏంటంటే చుట్టూ టెంట్ కట్టారు, తడికలు అనేవారు. ఇప్పుడు జనాలకు తెలుసో లేదో తెలియదు కానీ తడికలని అటు ఇటు కట్టి ఉండేది అనమాట. దాన్ని టూరింగ్ టాకీస్ అనేవారు. అది డబ్బులు కూడా కాస్త రేట్ తక్కువ ఉండేది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మందికి చాలా గోల్డెన్ డేస్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ అన్ని గుర్తు. నిజంగానండి, ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా 80s 90s పుట్టిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు పాత రోజులనే గుర్తొస్తాయి. ఆనాటి సినిమా హాళ్ళు, సినిమాలో జరిగిన సందర్భాలు, ఇంకా ఏదైనా ఒకే సినిమా 2 హాల్లో ప్రదర్శించేవారు అనుకోండి, మనం టైం కూడా 1 గంట లేట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇదే రీల్ని మళ్ళీ వేరే చోట పట్టుకెళ్ళేవారు, అంటే 1 గంట లేట్గా స్టార్ట్ చేసేవారు అనమాట. అలా కూడా సినిమా అనేది అప్పట్లో ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పట్లో అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కూడా సినిమా అనేది మాత్రం ఖచ్చితంగా చూసేవాళ్ళం. అవును. వీళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సినిమా జనాలకు తీసుకెళ్లేవారు. అవును. అయితే అప్పుడు డబ్బులు కూడా చాలా తక్కువ అండి. అప్పట్లో డబ్బులు ఇవ్వడం అనేది కూడా చాలా తక్కువ. అప్పట్లో పావల ₹1 పిల్లలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడంటే మనం పిల్లలకి 1000, 2000 కూడా ఇచ్చేస్తున్నాం. అప్పుడు సంపాదన కూడా చాలా తక్కువ. అంటే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళకైతే చాలా దారుణంగా ఉండేది. పంట చేతికి వచ్చిన తర్వాతే ఏమైనా పేరెంట్స్ డబ్బులు ఇవ్వడం కానీ, అలా ఒక పావలా ఇచ్చారంటే ఆ రోజు ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన సినిమాకి వెళ్ళి దాదాపు వందలు మనం ఫుడ్ ఖర్చు పెడుతున్నాం, టికెట్ మాట. అప్పట్లో మన అమ్మమ్మ కావచ్చు ఏదైనా చిన్న కవర్ లో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్, గుర్తుందా లేదా నీకు, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తినడానికి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు థియేటర్స్ లో పట్టుకెళ్ళకూడదని చెప్పి బయట చెక్ చేస్తారు కదా. అవును. అప్పట్లో మనం థియేటర్ పట్టుకెళ్ళి కూడా జంతికలు అవి కూడా థియేటర్ లో తిన్న సందర్భాలు కూడా చాలా బాగుండేది ఆ రోజుల్లో. చూసారు కదా, ఈ కాన్సెప్ట్ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ బాల్యంలోకి వెళ్లాల్సిందే.
వెళ్ళలేదు అంటే అది నిజంగా అబద్ధం అవుతుంది. 80స్లో 90స్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవాలన్నీ పంచుకునే ఉంటారు. అయితే ఈ అనుభవాల్ని మా 1TV ప్రేక్షకులకి మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చామండి. మీకు అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. నమస్తే.